హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో 5 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చివేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైడ్రా దూకుడు పెంచింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి ఏదైతే 684 గజాల్లో ఏర్పాటు చేసినటువంటి అక్రమ కట్టడం ఉందో ఈ అక్రమ కట్టడం కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు ఉదయం 11 గంటల నుంచి కూడా ఈ కూల్చివేత ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అయితే ఈ కట్టడానికి సంబంధించి గతేడాది ఫిబ్రవరి నుంచి కూడా దీనికి సంబంధించిన ఫిర్యాదులు అందడం, అప్పట్లోనే గతేడాది ఫిబ్రవరి 14వ తారీఖున దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ సైతం షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్రమ భవనాన్ని కూల్చివేస్తున్నట్టుగా కూడా అప్పట్లో షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత ఫిబ్రవరి అదే నెలలో 26వ తారీఖున మళ్ళీ స్పీకింగ్ ఆర్డర్ సైతం ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే నిర్మాణదారులు ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, మరోవైపు ఈ స్థలం చూసినట్లయితే కనుక గురుకుల సొసైటీకి సంబంధించిన కూడా తెలిసింది. అప్పట్లో దీనికి సంబంధించి సొసైటీ సభ్యులు సైతం కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఏదైతే ఈ నిర్మాణం ఉందో ఇది అక్రమమైందిగా అప్పటి హైకోర్టు సైతం అప్పట్లోనే తేల్చింది. దీని నేపథ్యంలోనే గతేడాది ఏప్రిల్లో దీన్ని కూల్చివేయాలని, అంటే దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి సైతం కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే హైకోర్టు ఆర్డర్ను ఆధారంగా చేసుకుని గతేడాది జూన్ 13వ తారీఖున దీనికి సంబంధించి కొంత భాగాన్ని జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. అయితే ఏవైతే ఆదేశాలు ఉన్నాయో కోర్టు ఆదేశాలు కావచ్చు, అటు జిహెచ్ఎంసీ చేపట్టిన కూల్చివేతను సైతం బేఖాతరు చేస్తూ నిర్మాణాన్ని తిరిగి కొనసాగించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం G+5 ఈ యొక్క ఏదైతే ఉందో ఇప్పటికే సెల్లార్, అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్తో పాటుగా మొత్తం 5 అంతస్తులు ఈ భవనాన్ని నిర్మించింది. మనం చూస్తున్నాం 5 అంతస్తులు చూసినట్టుగా మొదటి 2 అంతస్తులకు సంబంధించి వెనుక వైపు ఈ ఫ్లోర్ ఏదైతే ఉందో దాన్ని దాదాపుగా కూల్చివేయడం జరిగింది. మరి కాసేపట్లో ఇక్కడికి బాహుబలి క్రేన్ సైతం వస్తున్నట్టుగా సమాచారం. దాని సహాయంతో ఈరోజు సాయంత్రం కల్లా ఈ కూల్చివేత ప్రక్రియను మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి హైడ్రా అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ప్రధానంగా ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వీటి కూల్చివేతలకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేయగా గతేడాది అక్రమ కట్టడాలని భారీగా కూల్చివేతలు చేపట్టినటువంటి హైడ్రా కొంత దూకుడు తగ్గించి తిరిగి ఈ ఏడాది నూతనోత్సాహంతో ఇప్పుడు చూసినట్లయితే కనుక అయితే మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో గతంలోనే దీనికి సంబంధించి అనేక మార్లు ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడానికి సంబంధించిన నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఏవైతే దీనికి సంబంధించి గతంలో అటు జిహెచ్ఎంసీ అధికారులు ఇచ్చినటువంటి ఆర్డర్స్, హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు వీటన్నిటిని కూడా పరిశీలించనుంది. ఇక నిన్న సాయంత్రం నుంచే ఇక్కడ డిజాస్టర్ టీంకి సంబంధించిన డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి వెహికల్స్ సైతం ఇక్కడ ఉన్నాయి, క్రేన్స్ అయితే ఇక్కడ ఉంచినప్పటికీ కొంత కూల్చివేతకు సంబంధించి అనేక కారణాల నేపథ్యంలో నిన్న దీని కూల్చివేత ప్రక్రియ నిలిపేసి ఈరోజు ఉదయం నుంచి కూడా కూల్చివేతను అయితే చేపట్టారు. దాదాపుగా 25% వరకు కూడా కూల్చివేత పూర్తయినట్టు తెలిసింది. అయితే ఈ భవనం చూసినట్లయితే ఇంకా ఏదైతే మాదాపూర్ వెళ్ళేటువంటి ప్రధానమైన రహదారి ఉందో 100 ఫీట్ రోడ్లో ప్రధాన రహదారికి పక్కనే ఉండడం నేపథ్యంలో కూల్చివేత వల్ల స్థానికులకు కావచ్చు, అదేవిధంగా రహదారి వెంట వెళ్లే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకూడదని అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగింది. ఉదయం ఎప్పుడైతే ఈ కూల్చివేతలు ప్రారంభించారో అప్పుడు కొంతమేరకు దీనికి సంబంధించి ట్రాఫిక్ని సైతం నియంత్రించారు. ఆ తర్వాత ట్రాఫిక్ని వెళ్లేందుకు అనుమతించినప్పటికీ కూడా వెనక వైపు నుంచి ఈ కూల్చివేత ప్రక్రియను అయితే చేస్తున్నారు. ఎందుకంటే మెయిన్ రోడ్ పైన ఉన్న నేపథ్యంలోనే ఈ కూల్చివేత కనుక రోడ్డు వైపు పడితే రహదారి, అదేవిధంగా అండర్ పాస్ ఏదైతే ఉందో హైటెక్ సిటీ వెళ్ళడానికి ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే దీన్ని వెనక వైపు నుంచి కూల్చివేసి భవంతి మొత్తం కూడా వెనక వైపుకి నిలమట్టం అయ్యేలాగా చూడాలి అని చెప్పేసి కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో బాహుబలి క్రేన్ సైతం ఇక్కడికి చేరుకొని ఈ యొక్క కట్టడాన్ని పూర్తి స్థాయిలో సాయంత్రానికల్లా నిలమట్టం చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసిందైతే సోమవారం నుంచి ఇటు ఈ హైడ్రాకు సంబంధించి ఫిర్యాదుల్ని తీసుకొని ఆ ఫిర్యాదులన్నిటి కూడా క్రమ పద్ధతిలోనే వీటిని ఎవరైతే ఫిర్యాదు చేసే వాళ్ళు వస్తారో ప్రతి సోమవారం కూడా ఈ ఫిర్యాదులు తీసుకోవడం, తొలి 50 మంది ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా కూడా సమాచారం. అయితే ఫిర్యాదుదారులు తప్పనిసరిగా పూర్తి ఆధారాలతో సహా హైడ్రా ఆఫీస్కి రావాలని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చేటప్పుడే పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించాలని చెప్పి ఇప్పటికే హైడ్రా సైతం పేర్కొంది. అయితే ఇలా అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తాము అని చెప్పేసి తమకు వచ్చిన ఫిర్యాదులన్నింటినీ కూడా క్రమ పద్ధతిలో పరిష్కరిస్తాము, వీటికి సంబంధించి స్థానిక పోలీసులకు సైతం సమాచారం ఇచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు కూడా చేపట్టినట్టు తెలిసింది. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే కూల్చివేత జరుగుతుంది ఇక్కడ మాదాపూర్ పిఎస్ నుంచి కూడా ఇటు హైడ్రా
సహకారం తీసుకుని మాదాపూర్ పిఎస్కి సంబంధించిన పోలీస్ అధికారులు సైతం ఇక్కడున్నారు. ఉదయం నుంచి కూడా ఈ యొక్క కూల్చివేత ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రానికి దాదాపుగా ఈ కూల్చివేత ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసింది. అయితే ఇటు రహదారిపైన ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా వెనక సైడ్ చూసినట్లయితే ఈ బిల్డింగ్కి ఎలాంటి బిల్డింగ్స్ కానీ కన్స్ట్రక్షన్ లేని నేపథ్యంలోనే వెనక వైపుకి మొత్తంగా కూడా ఏవైతే దీనికి సంబంధించిన కూల్చివేతకు సంబంధించి ప్రక్రియ అవుతుందో ఈ బిల్డింగ్ మొత్తం కూడా వెనకకి పడేలాగా కూడా ఆ ప్రణాళికతో ఈ కూల్చివేత ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.